రివ్యూ ఆఫ్ ఇడ్లీ కొట్టు అక్టోబర్ 1 థియేట్రికల్ రిలీజ్ అయింది. ఓటీటీకి వచ్చిన తర్వాత చూద్దామని లైట్ తీసుకున్నా. ఫైనల్లీ నిన్న ఓటీటీకి వచ్చింది. నెట్ఫ్లిక్స్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ప్లాట్ విషయానికి వచ్చేస్తే మన హీరో బ్యాంకాక్ లో సెటిల్ అవుతాడు. వాళ్ళ నాన్న చనిపోవడంతో తిరిగి తన సొంత ఊరికి వస్తాడు. వాళ్ళ నాన్న బతికున్నప్పుడు వాళ్ళ నాన్నకి నచ్చినట్టు బతకలేదు. ఇక నుండైనా తన నాన్నకు నచ్చినట్టు బతకాలి. వాళ్ళ నాన్న డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేయాలని మన హీరో డిసైడ్ అవుతాడు. ఇంతకీ వాళ్ళ నాన్న డ్రీమ్ ఏంటి, హీరో దాన్ని అచీవ్ చేశాడా లేదా, ఈ ప్రాసెస్ లో తను ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఫేస్ చేశాడు, ఇది మనం మూవీలో చూస్తాం. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే ఇట్స్ అన్ యావరేజ్ వన్ టైం వాచబుల్. ఒక సింపుల్ స్టోరీలో ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ని మిక్స్ చేసి చూపించడానికి ట్రై చేశారు. అందులో కొంతవరకు సక్సెస్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ అనేది కంప్లీట్ గా క్యారెక్టర్స్ ని ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేయడానికి, స్టోరీని సెటప్ చేసుకోవడానికి, ప్లాట్ సెట్టింగ్ కి యూజ్ చేసుకున్నారు. ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీని సెటప్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూనే బిగినింగ్ నుండి ఒక ఎమోషనల్ పాయింట్ లో స్టోరీని స్టార్ట్ చేశారు. ఆడియన్స్ ని ఎమోషనల్లీ కనెక్ట్ చేయడానికి ఫస్ట్ నుండే ట్రై చేశారు. మాక్సిమం ఫస్ట్ హాఫ్ అంతా ఎమోషనల్ సీన్స్ బాగానే వర్కౌట్ అయ్యాయి. బట్ క్యారెక్టర్సే అంత బాగా కనెక్ట్ అవ్వలేదు. ఎప్పుడు నుండో మనం చూస్తున్న అవే క్యారెక్టర్స్ లా అనిపించాయి. క్యారెక్టర్ రైటింగ్ మీద ఇంకొంచెం ఫోకస్ పెట్టుంటే బాగుండేది. క్యారెక్టర్స్ అనేవి అంత బాగా రిజిస్టర్ అవ్వలేదు. కాన్ఫ్లిక్ట్స్ ని సెటప్ చేసుకుంటూ స్టోరీని ముందుకు తీసుకెళ్లేటప్పుడు స్క్రీన్ ప్లే అంత కొత్తగా ఏమనిపించలేదు. అయినా ఏదోలా ఎమోషనల్ సీన్స్ కొంచెం కనెక్ట్ చేసి ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా బాగానే లాగేశారు. సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి డిసప్పాయింట్మెంట్ అనిపించింది. నా వరకు అయితే సెకండ్ హాఫ్ రైటింగ్ లో చాలా వరకు ప్రెడిక్టబుల్ గానే అనిపించింది. హీరో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ని ఫేస్ చేస్తాడు, హీరోకి విలన్ కి మధ్య జరిగే ఆ క్యాట్ అండ్ మౌస్ గేమ్ గానీ, నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఇవన్నీ ప్రెడిక్టబుల్ గా అనిపించాయి. మనం ఎప్పటి నుండో చూస్తూ వస్తున్న మూవీస్ టెంప్లెట్ లానే అనిపించింది. ప్రొసీడింగ్స్ అనేవి అంత గ్రిప్పింగ్ అయితే ఏమనిపించలేదు. సెకండ్ హాఫ్ లో ప్రొసీడింగ్స్ అన్ని ఫ్లాట్ గా వెళ్ళిపోయిన ఫీల్ వచ్చింది. సెకండ్ హాఫ్ లో జరిగే డ్రామా గానీ, క్యారెక్టర్స్ ఆర్క్స్ గానీ అంత ఇంప్రెసివ్ గా అయితే అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో కుదిరిన చోటల్లో ఎమోషనల్ సీన్స్ తో మ్యాజిక్ చేయడానికి ట్రై చేశారు. బట్ సెకండ్ హాఫ్ లో ఓన్లీ అక్కడక్కడ మాత్రం ఎమోషనల్ ఫీల్ వచ్చింది. అలా అని ప్యూర్ ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ కోసం ట్రై చేయలేదు. హానెస్ట్ అటెంప్ట్ చేశారు. బట్ అది అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. హీరో అండ్ విలన్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ అవి డ్రామాకి అంత హుకింగ్ పాయింట్స్ అయితే కాదు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే తో ఏదో ఒక మ్యాజిక్ చేస్తారనుకుంటే ప్రెడిక్టబుల్ స్క్రీన్ ప్లే తో రొటీన్ రైటింగ్ తో బోర్ ఫీల్ ఇచ్చారు. మంచి సెటప్ అయినా సరే మెయిన్ స్టోరీలో రైటింగ్ డిసప్పాయింట్ చేసింది. సెకండ్ హాఫ్ తో కంపేర్ చేస్తే ఫస్ట్ హాఫ్ లోనే ఎమోషనల్ సీన్స్ కొంచెం బాగా వర్కౌట్ అయ్యాయి. సింపుల్ స్టోరీని ఒక స్ట్రాంగ్ ఎమోషన్ తో చూపించాలనుకున్నారు. బిగినింగ్ మంచి సెటప్ అయినా సరే మెయిన్ స్టోరీలో రైటింగ్ లో డిసప్పాయింట్మెంట్స్ ఉండడం అండ్ డ్రామాలో ఇంటెన్సిటీ లేకపోవడం వల్ల ఓవరాల్లీ మూవీ ఒక యావరేజ్ ఫీల్ వచ్చింది. పోనీ సినిమా మొత్తం మీద సీన్స్ వైజ్ చూసుకున్నా సరే మళ్ళీ రిపీటెడ్ గా చూడొచ్చు అనిపించేలా సీన్స్ అయితే అనిపించలేదు. అట్ సమ్ పాయింట్ రైటింగ్ లో ఇలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇలా అని కూడా అక్కడక్కడ అనిపించింది. ఫైట్ సీన్స్ లానే అనిపించలేదు. ఈజీగా అర్థమైపోతున్నాయి. తెలుగులో సాంగ్స్ అంతేం లేవు, యావరేజ్ అనిపించాయి. చాలా సార్లు సాంగ్స్ మూవీ ఫ్లోని డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది. టెక్నికల్ వైజ్ చూస్తే ప్రొడక్షన్ క్వాలిటీ బానే ఉంది, సినిమాటోగ్రఫీ కూడా బానే ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్లోలో బానే వర్కౌట్ అయిపోయింది. కమింగ్ టు ది పర్ఫార్మెన్సెస్, ధనుష్ గారు అండ్ నిత్య మీనన్ గారు బాగా పర్ఫామ్ చేశారు. రెస్ట్ ఆఫ్ ది రిమైనింగ్ క్యారెక్టర్స్ సత్యరాజ్ గారు, శాలిని పాండే గారు, అర్జున్ విజయ్ గారు, సముద్రకని గారు అందరూ ఓకే ఫీల్ వచ్చింది. ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ హాఫ్ బ్రాంజ్ అండ్ హాఫ్ సిల్వర్. నేనైతే ఈ మూవీని మరీ రికమెండ్ చేయను. రైటింగ్ ప్రెడిక్టబుల్గా అనిపించినా పర్లేదు, కొంచెం ఎమోషనల్ టచ్ ఉంటే చాలు అనుకుంటే మాత్రం ఒకసారి మూవీని ట్రై చేయొచ్చు. సో అది మరి విషయం అయితే ఇంకా మీ ఇష్టం. మొత్తానికి చాలా నెలల తర్వాత మళ్ళీ రివ్యూ స్టార్ట్ చేశాను. ఇక నుండి డైలీ రివ్యూస్ వస్తూనే ఉంటాయి. సిరీస్ అండ్ మూవీ సజెషన్స్ రికమెండేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయినప్పటి నుండి స్టార్ట్ చేస్తాను. మీరు సిరీస్ అండ్ మూవీస్ రికమెండ్ చేయమని నన్ను అడగాలే గానీ నా దగ్గర 100 కన్నా ఎక్కువ సిరీస్ ఉన్నాయి మీకు సజెస్ట్ చేయడానికి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.